దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. లోకంలో ఎందరికొండ వెళ్ళిన భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను గ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరికి మమ్మల్ని తోడుకుని వచ్చి మీ మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటలు మీ పిల్లలకు పంచబోతుండగా తండ్రి ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. మేమందరం కూడానైనా మీ వాక్యాన్ని విని నేర్చుకుని గ్రహించి తండ్రి మీ వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్చిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక మంచి పాఠ్యాంశాన్ని మనం వినబోతున్నాం. నీరు నేర్పు నీతి. పాఠ్యాంశం పేరండి నీరు నేర్పు నీతి. నీతి అనగానే అది కథల రూపంలో ఒకప్పుడు విన్నామండి. అంటే అది కూడా ఒక కథ. ఆ కథ ద్వారా మనం నేర్చుకునేదే నీతి. ఉదాహరణకు మన చిన్నప్పుడు ఎన్నో పాఠాలు విన్నాం. ఆ పాఠాలలో ఒక పాఠాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాన్ని ఆవు పులి అని ఒక కథ చెప్తారండి. ఆ పాఠంలో మరి ఆవు ఏం చేస్తుందంటే తన లేగదూడతో కలిసి గడ్డి మేస్తోంది. అలా గడ్డి మేస్తూ ఉంటే ఒక పులి వచ్చింది. ఇప్పుడు ఆవు పులి రెండు కూడా ఏం చేస్తున్నాయి? మాట్లాడుతూ ఉన్నాయి. మాట్లాడుతుంటే లేదు నా దూడ ఇప్పుడు దూరంగా ఉంది, దానికి పాలిచ్చి వస్తానని ఏం చేసిందంట, అది ఎన్నో ఉట్లు పెట్టి బయలుదేరింది. ఉట్లు పెట్టి బయలుదేరిన ఆ ఆవు తిరిగి మరి పులి దగ్గరికి చేరుకుంది. అంటే ప్రాణం పోతానన్నా కూడా మాట మీద నిలబడ్డా. అంటే ఈ భూమి మీద మనం మాట మీద అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా నిలబడాలని ఒక చెప్పే కథ అండి. ఆవు మాట్లాడదు, పులి మాట్లాడదు, కానీ మాట్లాడి నీవు ఉన్నావు కదా, నువ్వు ఎలా బ్రతకాలి అని ఆ పాఠం ద్వారా మనం నేర్చుకుంటాం, ఆ కథ ద్వారా నేర్చుకుంటాం. దాన్ని నీతి అని చెప్తాం. అంటే అలాంటి నీతి కథలు వందలు వేలు విన్నాం, కానీ నీతి ఏమైనా వచ్చిందంటే మనిషికి నీతి రావడం లేదండి. పేరుకు మట్టుకు వింటూ ఉన్నామే కానీ గ్రహించని మాత్రం గ్రహించడం లేదు. అదేవిధంగా ప్రకృతిలో ప్రతి దాని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పాఠం బోధిస్తూ ఉన్నాడు. ప్రకృతిలో ప్రతిదీ బోధిస్తోంది. ఆకాశం బోధిస్తుంది, సూర్యుడు బోధిస్తున్నాడు, చంద్రుడు బోధిస్తున్నాడు. ఏమండి? అదేవిధంగా ప్రతి దాని ద్వారా పాఠం నేర్చుకునే మనం నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అంటే పంచభూతాల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, పాఠాలు బోధిస్తున్నాడు. ఆ పాఠాలు బోధిస్తున్నప్పుడు ఆ బోధను చక్కగా మనం గ్రహించాలి ప్రేమైన దేవుని వల్ల. మరి నీరు కూడా పాఠం బోధిస్తుందంటే పాఠం బోధిస్తుంది. నీళ్లను మనం ఏం చేసుకున్నాం, గత కాలంలో నీళ్లను మనం సరిగా వాడుకొనక నీటిని కూడా దుర్వినియోగం చేసి లేదా నీటిని కలుషితం చేసి ఆ కలుషితం చేయడం ద్వారా నీటికి మనం కష్టాలు పడుతూ ఆ కష్టాలన్నీ వచ్చిన తర్వాత అయ్యో జల సంరక్షణ చేయలేకపోయాం, జలాన్ని సంరక్షించాలి, ప్రతి నీటి పుట్టును ఒడిసి పట్టాలి. చూడండి ఈ మాటలన్నీ విన్న మాటలే అని ప్రభుత్వాలు తెలుసుకొని ప్రపంచం తెలుసుకొని నీటికి కూడా ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పరచుకుందంట. మార్చి 22 అండి ప్రపంచ జల దినోత్సవం. ప్రపంచ జల దినోత్సవంగా మార్చి 22ను గుర్తించారు. ఎందుకోసం గుర్తించారు? మనం నీరన్నది వృధా చేసుకున్నాం కనుక నీటిని సంరక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ ప్రపంచం గుర్తించింది ప్రియమైన దేవుని వల్ల. పిల్లరా, ఈ భూమి మీద 79% ఏమున్నాయంటే నీళ్ళే ఉన్నాయి. ఈ భూమి మీద భూమి ఒక గ్రహం. ఈ భూగ్రహంలో 79% నీళ్లున్నాయి, కేవలం 21% మాత్రమే భూమి ఉంది. 79% నీళ్లు కలిగి ఉండడం వల్ల మనం ఎప్పుడైతే అంతరిక్షంలోకి వెళ్తారో చాలామంది అంతరిక్షంలోకి వెళ్ళి భూమిని చూస్తే ఆ భూమి అంతా ఎలా కనబడుతుందంటే నీలంగా కనిపిస్తుందంట. నీలి గ్రహం అని భూమికి పేరండి, బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకు దానికి బ్లూ ప్లానెట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కేవలం నీళ్లు ఎక్కడున్నాయంటే భూమి మీద మాత్రమే. ఈ విశాల విశ్వంలో నీళ్ళు ఎక్కడున్నాయంట, కేవలం భూమి మీద మాత్రమే. కనుక దీన్ని బ్లూ ప్లానెట్ అని, వాటరీ ప్లానెట్ అని దీనికి పేరు వచ్చిందండి. కనుక భూమి మీద నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు ఏం చేస్తున్నాయంటే ఆ నీళ్లను మనం ఉపయోగించుకోవాలి, సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించకపోతే ఇది మన మానవ కోటికి ఏమండి ప్రాణాధారం, మూలాధారాన్ని మనం కోల్పోతాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ ప్రపంచంలోని మరి నీళ్లు ఎంత ప్రాముఖ్యమైనవో ఆలోచించండి. ఒకనాడు చూడండి, మనం నీటి కోసం ఏం చేసేవాళ్ళంటే మన పూర్వీకులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకునే వాళ్ళండి. దాదాపుగా ఇంటికి నీళ్లు రావాలి అంటే
ఒక 3 నుంచి 4 గంటలు లేదా ఒకరిద్దరు మనుషులు, ఒక ముగ్గురు మనుషులు నీటి కోసమే ఉండాల్సిన పరిస్థితి. ఈ రోజంతే మన ఇంటికి వస్తున్నాయి కానీ మనం వాడేసుకుంటున్నాం. నీటి గురించి నీళ్లు ఎక్కువ వస్తున్నాయి కనుక దాని లభ్యత గురించి ఆలోచించడం లేదు. కానీ 3-4 గంటల పాటు సుదీర్ఘంగా వెళ్ళి నీటిని తీసుకొచ్చుకొని వాడే పరిస్థితి ఉండేది. చాలా కష్టపడిపోయారండి నీటి కోసం. నీటి కోసం యుద్ధాలు కూడా జరిగేవి. గత కాలంలో మరి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తగాదాలు. ఏంటి కోసం అంటే జల యుద్ధాలు అన్నవి జరిగాయి. కనుక నీరన్నది చాలా ప్రాముఖ్యమైనది. నీటిలో కూడా చూడండి, నీరు కూడా ఏం చేస్తుందంట, మనం గాలి పీల్చి బతుకుతున్నామండి. గాలి మన ప్రాణాధారం. ఎవరైనా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు గాలి లేకపోతే బతకగలమా? బ్రతకలేము. అలాగే నీటిలో కూడా భూమి మీద ఎన్ని ప్రాణులు అయితే బ్రతుకుతున్నాయో భూమికి మీద కన్నా నీటిలో ఇంకా ఎక్కువ ప్రాణులు బ్రతుకుతున్నాయంట. మనకైతే కొన్ని తెలుసు, దాన్ని జలచరాలు, చేపలని మాట్లాడుకుంటాం. కానీ నీటిలో చాలా జీవరాశులు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ మరి వాటికి బ్రతకడానికి కారణం ఏది? నీటిలో కరిగిన ఆక్సిజన్నే జీవిస్తాయి. అంటే భూమి మీద గాలి ఉంది, అదేవిధంగా నీటిలో కూడా ఏముంది? వాటికి కూడా గాలి ఉంది. ఆ గాలిని ఏం చేస్తున్నాయి? అవి పీల్చి అవి పోషించబడుతున్నాయి, సంరక్షించబడుతున్నాయి. వాటిని కూడా నీటిలో నుంచి బయటికి తీసామంటే అవి ఏమవుతున్నాయి? చచ్చిపోతున్నాయి. కనుక నీటిలో ఏముంది? ఆక్సిజన్ ఉందండి. కనుక నీరు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనకు కూడా దాహం వేస్తూ ఉంటుందండి. దాహం అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? నీరే గుర్తొస్తుంది. నీరు లేకపోతే మనం కొన్ని గంటల పాటు ఉండలేము. ఒక రోజు ఉండొచ్చేమో, రెండవ రోజు, మూడవ రోజు నీరు తాక్కుంటున్నామంటే చాలా కష్టం. కనుక నీరన్నది చాలా అత్యవసరమైంది. నీరన్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక నీరు నేర్పు పాఠం. నీరు ఎంత మంచి పాఠాన్ని నేర్పుతుందో మనము బైబిల్ ద్వారా మనం గ్రహిద్దాం ప్రేమైన దేవుని వాళ్ళరా. ఏమండి, నీరు అనగానే ఎలా కనపడుతుందండి మనకి? నీళ్ళు ఎలా కనపడతాయి మనకి? మంచి నీరు అంటాం. మనం త్రాగే నీరుని ఏమంటాం? మంచినీరు. ఒకవేళ పాలల్లో నుంచి ఒక చుక్క తీసి నీళ్ళకి వేసామనుకోండి, మనం తాగుతారా ఎవరైనా? భోజనం చేసిన తర్వాత పాలు తాగేవే, పాలలో నుంచి పాలేస్తేనే, ఒక నూనె చుక్క వేస్తే, లేదా ఏదైనా ఒక గ్లాసు బాగలేకపోతే అలాంటి దాంతో నీళ్ళు ఇస్తే ఏం చేస్తారు? రిజెక్ట్ చేస్తామండి. అంటే నీళ్ళు ఎలా ఉండాలి? నీళ్లు చాలా క్లీన్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే స్వీకరిస్తాం, కానీ పరిశుద్ధంగా లేకపోతే మనం స్వీకరించాము. మరి నిన్ను దేవుడు స్వీకరించాలంటే ఏమండి? నీటినైతే ఏమంటున్నావు? పరిశుద్ధంగా నేను స్వీకరిస్తానండి, శుద్ధ జలం కావాలండి అని అంటున్నావు. నీళ్ళల్లో మురికి ఉంటే నువ్వేమంటున్నావు? మురికిగా కనబడిందంటే నేను తాగలేనండి అంటావు. అందుకే కదా ఈరోజు ఏం చేస్తున్నా, నీటిని కొంటూ ఉన్నారు. దాదాపు అండి 94వ సంవత్సరం అనుకుంటాను. 94వ సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా నీళ్లను ప్యాకేజ్డ్ వాటర్ అనేవి చూశానండి. నేను అంతవరకు నాకు కూడా నీళ్లను అమ్మడం అన్నది మనకు తెలియని పరిస్థితి. నీళ్ళన్నీ కూడా అప్పుడు హోటళ్లలో అయినా ఎక్కడైనా కానీ ఉచితంగా అడిగి తీసుకునేవారు. కానీ నీళ్ళను కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొంటూ ఉన్నాం. ప్యాకేజ్డ్ వాటర్గా ఒకప్పుడు ఏమండి ప్యాకెట్లలోనూ లేదా బాటిల్స్లోనూ మనం ఇప్పుడు నీళ్ళను కొంటూ ఉన్నాం. ఈరోజు నీళ్లు కొనని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ నీటిని కొంటూ ఉన్నారు. కానీ ఒకప్పుడు ఏమంటే అలా నీరు ఉచితంగా దొరికేవి. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే పరిశుద్ధత, నీరు నేర్పు లక్షణాలు ఏవో ఉన్నాయండి. ఆ లక్షణాలు దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రకృతిలోనే పెట్టేశాడు. దేవుడు చేసిన ఈ ప్రకృతిలో ప్రకృతి లక్షణాలు కలిగి ఉందండి. మనం కాదండి లక్షణాలు. అతని లక్షణం బాగోలేదండి అంటారు, అతని స్వభావం బాగోలేదండి అంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన లక్షణాలు, దేవుడికి లక్షణాలు ఉన్నాయా? దేవుడికి గుణాలు ఉన్నాయా అంటే దేవునికి కూడా గుణాలు ఉన్నాయి, దేవునికి కూడా లక్షణాలు ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరచను. ఆయన అదృశ్య లక్షణములు చూడండి. ఏమంటే అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు. అంటే దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయంట? దేవునికి అదృశ్య లక్షణాలు ఉన్నాయి, దేవునికి లక్షణాలు ఉన్నాయి. దేవుడు అదృశ్యుడు. ఆ అదృశ్యుడైన దేవునికి లక్షణాలు, గుణాలన్నా ఉన్నాయి పిల్లలు. ఆ గుణాలు ఎక్కడ పెట్టాడంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి,
దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు. వస్తువులను గురించి నువ్వు ఆలోచిస్తే ఆయన యొక్క లక్షణాలు కనబడతాయి అంటున్నాడు. దేవునికి లక్షణాలు ఉన్నాయి, దేవునికి గుణాలు ఉన్నాయి, వాటిని ప్రకృతిలో పెట్టేశాడు. వేటికి పెట్టేశాడంటే అది నీటికి పెట్టేశాడంట దేవుడు. దేవుని యొక్క లక్షణాన్ని నీటిలో పెట్టానంటున్నాడు. నీటిలో నా గుణం ఉంది చూడు, నా లక్షణం ఉంది చూడు, ఆ లక్షణాన్ని నువ్వు పట్టుకుంటున్నాడు. అంటే దేవుడు ఏ లక్షణాన్ని పెట్టాడు అని నీటిని అడిగితే నీరు ఏం చెప్తుందంటే, నీరు చెబుతున్న పాఠం ఏం చెప్తుందంటే, ఇదిగో నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను, శుద్ధంగా ఉన్నాను, నేను శుద్ధత గురించి చెప్తుంది ప్రియుల. దేవుడు శుద్ధుడా? ఏమండి, నీరైతే శుద్ధం అంటోంది. మరి వాక్య ప్రకారంగా దేవుడు శుద్ధుడా, దేవుడు పరిశుద్ధుడా అని ఆలోచిస్తే ఆయన కూడా చెబుతున్నాడు. మరి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ మాటలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధం, నేను కూడా పరిశుద్ధం. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు నా పిల్లలైతే, మీరు నావారైతే, మిమ్మల్ని దేవుడు పుట్టించిన విధానం ఏదంటే మిమ్మల్ని యథార్థవంతులుగా దేవుడు పుట్టించున్నాడు. నువ్వు యథార్థవంతుడు అయితే అంటే అది కూడా పరిశుద్ధత అండి. దేవుడు ఇచ్చిన పరిశుద్ధత ఎప్పుడు ఇచ్చాడంట? దేవుడు పుట్టుకతోనే పరిశుద్ధత నీకు ఇచ్చాడంట. అలాంటి పరిశుద్ధత లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ఏమిటంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయత కలిగి ఉండండి. ఏమండి, మీరు యజమానుడికి దగ్గర ఎలా ఉంటారు అంటే, ఒక భార్య ఎలా ఉండాలంట? ఏమండి, యజమానుడా అని పిలవాలంటండి. ఒకనాడు మన అందరికీ తల్లి ఎవరు అండి? శారా గారు. శారా అండి, మనకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం ఏమంటున్నాడంటే, అబ్రహాం ఎవరికంట? విశ్వాసులకు తండ్రి. మనం విశ్వాసులమైతే మన తండ్రి ఎవరు? అబ్రహాం గారండి. ఆమె మన తల్లి. ఆ తల్లి ఎలా ఉందంట? మన తండ్రిని ఏమని పిలుస్తుంది? ఆమె యజమాని అని పిలుస్తుందంట, లోబడుతోందంట. కాబట్టి మనకు కూడా ఏ లక్షణం ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, మీరు విధేయులకు పిల్లలై, మీరు ఏం చూపించాలి? ఏ గుణం చూపిస్తే నాకు ఇష్టం? విధేయత చూపిస్తే నాకు చాలా ఇష్టం. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏమండి, లోకంలో ఏమున్నాయి? అన్ని ఆశలండి, లోకాశలు. ఏది కనబడినా మనకు కావాలనుకోవడం, ఏదో నాదనుకోవడం, ఇది నాదని ఇంకొకరికి చెప్పడం. ఏమండి, లేకపోతే కొద్దిమందికి ఎన్నో ఉంటాయండి. అంటే అందం చూసి గర్వపడే వాళ్ళు ఉండొచ్చు, క్వాలిఫికేషన్ చూసి గర్వపడే వాళ్ళు ఉండొచ్చు, ఇంటిని చూసి గర్వపడే వాళ్ళు ఉండొచ్చు, వాహనాలను చూసి గర్వపడే వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగాన్ని చూసి గర్వపడే వాళ్ళు ఉండొచ్చు, వానికి వచ్చే టెక్నిక్స్ని బట్టి వాడు గర్వపడేవాడై ఉండొచ్చు. వాటిని బట్టి మనం ఏం చెప్పుకుంటూ ఉంటారండి. ప్రతి ఒక్కరూ ఇలాంటివి కలిగి ఉంటారు. కానీ అలాంటి దశలో నువ్వు ఉండక ఎలా ఉండాలంట? ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో ఏముండాలంట? పరిశుద్ధత. మీరు పరిశుద్ధత కలిగి ఉండండి. నేనేం కలిగి ఉన్నాను, మీరు ఏం కలిగి ఉందంట? పరిశుద్ధత. మీరు చూడండి, నన్ను చూడండి. ఒక బాటిల్లో నీళ్లు ఉంటాయండి. ఆ బాటిల్లో నీళ్లు కొనే నువ్వు దానిలో ఏదైనా ఒక పేపర్ కనపడింది అనుకోండి, దానిలో ఏదైనా కానీ నీకు కనిపించని వస్తువు ఏదైనా కనపడింది అనుకో, ఒక పురుగు కనపడింది అనుకో, కొంటారా ఎవరైనా? కొనరండి. తీసుకుంటారా ఎవరైనా? ఎవరు తీసుకోరు. ఎవరిచ్చినా దాన్ని ఏం చేస్తారంటే కొద్దిగా పాడేసైనా సరే తాగేవాళ్ళు ఉంటారు. అంటే అది పరిశుద్ధంగా ఉంది, దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు, వాక్యం పరిశుద్ధమైనది కనుక ఆ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఇదిగో నీరు ఏ విధంగా అయితే పరిశుద్ధత కలిగి ఉందో నీవు కూడా అంత పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాంటి పరిశుద్ధత కలిగి ఉంటేనే నీవు నాకు అవసరం. లోకంలో ఏం చేస్తున్నాయంటే, చేపలన్నీ ఏం చేస్తున్నాయండి? ఆ లోపల ఉన్న నీటిని ఏం చేస్తున్నాయంటే, నీటిలో ఉన్న ఆక్సిజన్ని పీలుస్తున్నాయండి. వాటికి ప్రాణం. నీరు ఏమిస్తుంది? మనకు కూడా మనకు ప్రాణాన్ని నిలబెడుతోందండి. అంటే వాటికి ప్రాణం నిలబెడుతోంది, మన ప్రాణాన్ని కూడా నిలబెడుతోంది. ఆ నిలబెడుతూ పాఠం చెప్తుంది, ఇది పరిశుద్ధత కలిగి ఉన్నావా? నువ్వు ఎప్పటి వరకు ఉంటావు? కలకాలం, కోట్ల సంవత్సరాలు నువ్వు జీవించగలుగుతావు. ఎప్పటికీ నువ్వు ఉండాలి అంటే ఇదిగో నా లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి అని ఒక మంచి పాఠం చెప్తోంది ప్రియమైన దేవుని వల్ల. యేసుక్రీస్తుల వారు కూడా ఈ భూమి మీద బతికారండి. మనలాంటి శరీరం కలిగే బతికాడు ఆయన. మనలాంటి వాడే మానవ మాతృడిగా బతికాడు.
ఆయన కూడా ఎలాంటి గుణం కలిగి ఉన్నాడంటే ఆయన కూడా చెబుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ మాటలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26లో, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడండి. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే, ఈ ప్రకృతి ఏ విధంగా ఉందో ఆయన కూడా అలాగే ఉన్నాడు. అసలు ప్రకృతిని చేసిన వాడెవరు? యేసుక్రీస్తుల వారే కదా. ఆయన చేశాడు కనుక ఆయన లక్షణాలు ఈ ప్రకృతిలో పెట్టేశాడండి. దేవుని యొక్క ప్రథమ కుమారుడు, దేవుని యొక్క లక్షణాలను తెలుసుకున్నవాడు, నేర్చుకున్నవాడుగా యేసుక్రీస్తుల వారు ఉన్నారు. దేవుడు ఎలాంటి గుణం కలిగి ఉన్నాడో అలాంటి పరిశుద్ధత యేసుక్రీస్తుల వారు కలిగి ఉన్నారు. అదే విధంగానే తన లక్షణాలు ఏం చేశాడంట? ఈ ప్రకృతికి ధరింపజేశాడు. క్రీస్తును ధరించుకున్న ప్రకృతి అంతా క్రీస్తును ధరించుకుంది. క్రీస్తు ఏ విధంగా పరిశుద్ధుడుగా ఉన్నాడో ప్రకృతి కూడా అలా పరిశుద్ధంగా ఉంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి పరిశుద్ధత అనే లక్షణాన్ని మనం కలిగి ఉండు అని చెబుతోంది. అదేవిధంగా రెండవ లక్షణాన్ని ఒకసారి చూద్దాం. రెండవ లక్షణం అండి, మనం నీటిని చూస్తామండి. నీరు ఎలా కనబడుతుందండి? మనకి తేటగా కనబడుతుందండి. నీరు ఎలా కనబడుతుంది? తేటగా. పిల్లరా మనం తేటగా, నీరు ఎలా ఉంటుందండి? తేటగా ఉంటుంది. అద్దం అన్నది ప్రకృతిలో దొరికేది కాదండి, మానవుడు తయారు చేశాడు. అది అద్దాన్ని మనిషి తయారు చేశాడు. ప్రకృతిలో ఒక వస్తువుగా అద్దం అన్నది దొరకదు. అద్దం దొరక్క ముందు ప్రతి మనిషి తన ప్రతిబింబాన్ని ఎక్కడ చూసుకున్నాడంటే నీటిలో చూసుకున్నాడు. మనిషి నీటి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. తను ఎలాంటి రూపం కలిగి ఉన్నాడో మనిషి యొక్క సహజ లక్షణాన్ని చూపించిందేవి నీరే. నీరు తేటగా ఉంటే ఆ తేటగా ఉన్న నీటిలో నీ ముఖం అన్నది కనిపిస్తుంది అండి. చాలాసార్లు చిన్నప్పుడు కూడా చెప్తారు కదా, ఒక కుందేలు ఏం చేసిందంట, ఒక సింహాన్ని ఏం చేసింది, సింహాన్ని అక్కడికి తీసుకొచ్చింది. సింహాన్ని తీసుకొచ్చి, ఇదిగో ఇంకొక సింహం ఈ అడవిలో వచ్చింది, ఆ సింహం ఈ నీటిలో దాక్కుంది, ఈ బావిలో దాక్కుంది, చూడమంటే ఏం చేసిందంట, ఆ సింహం ఆ నీటిలోకి దుంకి చనిపోయింది అని చెప్తాం. అంటే ఏం చూసింది? అది ప్రతిబింబం. మీరు కూడా మీ ప్రతిబింబాన్ని ఎప్పుడైనా కానీ చెరువు గట్టు దగ్గరకో బావు దగ్గరకో ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, మీ ప్రతిబింబం కూడా నీటిలో కనిపిస్తుంది. అంటే అలాంటి ప్రతిబింబం కనబడాలంటే నీరు ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. నీరు తేటగా ఉంటుంది. అలా తేటగా ఉన్న నీరు ఏం చూస్తుందంటే వాక్యం కూడా అలాంటిదే అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుషుడి పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో. నిలకడగా స్వాతంత్రమునిచ్చు ఈ వాక్యం. నీకేమిచ్చింది ఈ వాక్యం? ఈ వాక్యం లేకముందు నీకు స్వతంత్రత లేదండి. ఈ వాక్యం లేకముందు నీకు నువ్వు దేవునికి కుమారుడు అన్న విషయం తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఏవో నాకున్నాయనుకుంటున్నావు. కానీ ఈ వాక్యం నీకేమిచ్చింది? స్వతంత్రత. నీకు సత్యాన్ని తెలిపింది. ఈ వాక్యాన్ని నువ్వు విని గ్రహించి నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి అద్దములో ఎలా చూపించిందో అలా చూపింది ఎవరు? వాక్యం అండి. వాక్యానికి నీటికున్న లక్షణం ఉంది. ఆ వాక్యం అంటే తేటగా కనపడ్డావు, తేటగా నీకు చూపిస్తుంది. వాక్యం నీకు ఏం చేస్తుంటే నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి పరిస్థితులు నీ హృదయంలో ఉన్నాయన్న సంగతిని నీకు నాకు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ తేటగా చూపించేది వాక్యం. అలా తేటగా చూపించినప్పుడు నువ్వు ఏం చేయబడాలి? ఇదిగో నేను కూడా తేటగా కనపడాలి, నేను కూడా పరిశుద్ధంగా కనపడాలన్న విషయం నీకు వాక్యం చూపించింది పిల్లరా. అలా తేటగా చూపించడం ద్వారా నువ్వేం కావాలి?
ఇదిగో ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలి. తేటగా కనపడడం ద్వారా మరచువాడు కాక క్రియను చేయువాడై తన క్రియలో ధన్యుడగను. అంటే దేవుని కోసం ఏం చేయాలి? నువ్వు క్రియలు చేయాలి. వాక్యం ఏం చేస్తోంది? క్రియ చేస్తోంది. వాక్యము లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? క్రియ చేస్తోంది. ఏమండి, నువ్వు నీటిని తీసుకున్నావు, నీళ్ళు ఏం చేసింది? లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి నేను ఏం చేసిందంటే నీ వేడిని తగ్గిస్తుందండి. నీరు ఏం చేయండి? నీళ్ళు ఏం చేస్తుంది? లక్షణం ఏమి, దాని గుణం ఏమంటే నీ యొక్క వేడిని తగ్గిస్తుంది. నీకు ఏం చేస్తుందంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలా వాక్యం కూడా నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక దాని యొక్క గుణాన్ని కలిగిన నీవు తేటగా నువ్వు కూడా కనపడేవాడిలాగా ఉండాలి ప్రియులారా. అంటే మార్పు పొందుతుంది. నీరు ఏం చేస్తుందంటే మార్పు అండి. నీరు మార్పు పొందుతుంది. నీ లోపల ఉన్న గుణాన్నంతా తీసేసి నిన్ను మంచివాడిగా మారుస్తుంది ప్రేమ దేవుని వల్ల. కనుక నీటి లాంటి గుణం కలిగి నువ్వేం కనపడాలి? తేటగా కనపడాలి. ఏమండి, ఒకప్పుడు వర్షం నీరు వస్తుందండి. వర్షపు నీరు అంతా చెరువులు పోతుంది. అప్పుడు పోయినప్పుడు అంతా ఎలా ఆకారంలో ఉంటాయి? చిన్నప్పుడు మనం చూసాను టీ కలర్లో ఉన్నాయి అనుకుంటాం. అంటే మట్టి రంగు అంతా కలిసి ఉంటాయి. ఒక్కసారి చెరువులోకి వెళ్ళిన తర్వాత ఏమైతే అన్ని ఆ బురదంతా కిందికి వెళ్ళిపోతుంది. బురదంతా కిందికి వెళ్ళి చాన్నాళ్ళకి తర్వాత ఏం కనపడతాయి? తేటగా కనపడతాయి. తేటగా కనపడతాయి. అంటే మనం కూడా ఎలా కనపడాలి? కల్మషం వచ్చినా ఆ కల్మషాన్ని అంతా తీసేసుకోవాలి. నీళ్లు ఏ విధంగా తేటగా కనబడుతున్నాయో అలా ఉండాలి ప్రేమ దేవుని వల్ల. పిల్లరా, మనం ఒకప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా నీటి ద్వారానే మనం రక్షించబడుతున్నాం. మన రక్షణ ఎక్కడ కలిగిందంటే నీటి ద్వారా. నీటి ద్వారానే మనకు రక్షణ. నీరు లేకపోతే మనకు రక్షణ లేదండి. ఒకప్పుడు మనం అందరం కూడా చిన్ని బిడ్డలుగా ఉన్నప్పుడు మరి గర్భస్థ దశలో ఉన్నాం. మనమందరూ మన తల్లుల గర్భాల్లో ఉన్నాం. తల్లుల గర్భాల్లో నిన్ను కాపాడింది ఎవరంటే ఉమ్మనీరు. ఉమ్మనీరు ఉమ్మనీటిలో ఉన్నాం. ఆ ఉమ్మనీటిలో ఉన్నప్పుడు 9 నెలల పాటు మనల్ని కాపాడింది ఎవరు? ఆ ఉమ్మనీరే అండి. ఆ ఉమ్మనీటిలో మనం కాపాడబడుతున్నాం. బయటికి వచ్చిన తర్వాత నీటితోనే కాపాడబడుతున్నాం. ఏమండి, ఈ ప్రకృతి అంతా కూడా అండి, ఏదైతే ప్రకృతి అంటున్నామో, ఈ విశ్వం అంటున్నామో, ఈ విశ్వం ఆవల కూడా ఏమున్నాయంట? నీళ్ళే ఉన్నాయంటండి. చూడండి, భూమి మీద 80% నీళ్లు పెట్టాడు దేవుడు. ఎందుకు దేవా 80% నీళ్లు పెట్టావంటే, ఇదిగో నీ శరీరంలో కూడా నేను 80% నీళ్లను పెట్టాను. ఏమండి, మన దేహంలో కూడా ఎన్ని శాతం ఉన్నాయంటే నీళ్లు? 80% నీళ్లు. 20% అండి మనం. ఏమండి, మాంసంగా ఉన్నది, ఎముకగా ఉన్నది 20%. మొత్తం అంతా ఏమున్నాయి? నీళ్ళే ఉన్నాయి. అదేవిధంగా ఈ విశ్వం ఆవల అంటే ఈ విశ్వాన్నంతా దేవుడు చుట్టూరా ఏం పెట్టాడంట? ఏం పెట్టాడో దేవుడు చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం గ్రంథంలో 148వ అధ్యాయం కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం 4లో పరమాకాశములారా, ఆకాశము పైనున్న చూడండి, ఆకాశము పైనున్న జలములారా. ఏమండి, ఎక్కడున్నాయంటే జలాలు? భూమి మీదే కాదంటండి, ఆకాశం పైన జలాలు ఉన్నాయని చెప్తున్నాడండి. ఈ ప్రపంచానికి తెలియని విషయాలు ఇవన్నీ కూడా. ఈ ప్రపంచం గుర్తించని విషయాలు. పిల్లరా, దీన్ని 96, 98లో సంవత్సరాలలో మరి ఈ ప్రపంచం గుర్తించి వార్తాపత్రికలో రాసుకుంది. కానీ ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? ఈ శాస్త్ర ప్రపంచం పుట్టక ముందే చెప్తున్నాడండి. ఆకాశం పైన జలాలు ఉన్నాయి. ఏమండి, ఈ విశ్వపు అంచుల పైన ఏమున్నాయి? జలాలు ఉన్నాయి. ఆ జలాలు అన్నవి చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ భూమి మీద దేవుడు ఎంత పెట్టాడంట? 80%. ఈ విశ్వం ఎంత ఉంది? ఈ విశ్వం ఎంత ఉంటుందో దానికన్నా ఎక్కువ జలాలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే జలాల ద్వారానే నీకు రక్షణ జరుగుతుంది. ఏమండి, తల్లి గర్భంలో మనల్ని రక్షించున్నది జలాలే. ఈ విశ్వాన్నంతా రక్షిస్తున్నదేవి అవి కూడా జలాలే. ఆ జలాలు ఎక్కడున్నాయంటే విశ్వం ఆవల ఉన్నాయి. ఏమండి, ఈ జలాలు ఈ రక్షించేవి కూడా ఏమండి మనము బాగుంటే రక్షిస్తామండి. ఏమండి, మనం కూడా ఇతడివాడు మంచివాడు అంటే వాడి కోసం ఏమైనా చేస్తాం. వాడి కోసం ఎంత దూరమైనా వెళ్తాం. వాడి కోసం ఎంత త్యాగమైనా చేస్తాం. వీడు పనికిరాని వాడు, వీడు వేస్ట్ ఫెలో, వీడు నీచుడు, వీడి వల్ల మనకి ఏం ఉపయోగము లేదు, వాడి కుటుంబానికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదన్నప్పుడు మనం వదిలేస్తాం. అంతే కదా. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? అందరినీ తన వైపు పిలుస్తున్నాడు. కానీ చాలా మంది ఎవరున్నారంటే దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఎంతో మంది సంఘ విద్రోహ శక్తులుగా కూడా ఉంటున్నారు. ఒక టెర్రరిస్టులని, గూండాలని, ఏమండి ఎంతో మంది ఉన్నారు. వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నట? వ్యభిచారానికి, భ్రష్ట మనస్తత్వానికి అవన్నీ అప్పగిస్తున్నాడని కూడా అంటాడు. కాబట్టి ఒకనాడు దేవుడు చూశాడండి, నోవాహు కాలంలో
దేవుడు ఏం చూశాడు? ఎక్కడ నీతిమంతులు ఉన్నారా? దేవుడు చూస్తాడు, పరిశీలిస్తాడండి. దేవుడు కూడా పరిశీలిస్తాడు. ఏమంటే ఆదికాండం 7వ అధ్యాయము, ఆదికాండం 7వ అధ్యాయము మొదటి మాట చూడండి. యెహోవా ఈ తరము వారిలో, చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. నీవే అంటే అర్థమేమి? దేవుడు ఎంతో మందిని పరిశీలించాడు. ఆ రోజుకి కూడా లక్షల మంది మనుషులు ఉండొచ్చు, అందరినీ పరిశీలించాడు దేవుడు. దేవుడు అంటే ఒకరిని పరిశీలించేవాడు కాదు, ఒకరిని మాత్రం ప్రేమించేవాడు కాదు, అందరినీ ప్రేమిస్తాడు. అలా ప్రేమించినప్పుడు, అలా దగ్గరగా చూసినప్పుడు ఎవరు కనపడ్డారంటే ఆయనకి? నోవాహు మాత్రమే కనపడ్డాడు. ఏ దాని ద్వారా అయితే రక్షణ ఇస్తుందో అదే రక్షించే గుణం ఏం చేస్తుందంట? చంపే గుణం కూడా ఉంటుందండి. ఎవరైతే రక్షిస్తారో ఆ రక్షకుడు అని, ఇది రక్షించేది అంటే దాంట్లో ఉండే రెండో గుణం ఏది? శిక్షించే గుణం. యేసుక్రీస్తుల వారంటే రక్షకుడుగా కనిపిస్తున్నాడు, కానీ శిక్షకుడు ఎవరు? ఆయనే. జలాలంటే మనం అనుకున్నాం ప్రాణాధారం, మూలాధారం, మనల్ని రక్షించేవి, మనల్ని కాపాడేవి. అవును, కరెక్టే. కానీ దాంట్లో ఉన్న రెండో గుణం ఏది? అవే సంహరించేవండి. జలాలు ఏం చేయగలవంట? అవి సంహరిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తున్న మాటల్లో 11వ మాట చూడండి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలనియు ఆ దినమందే విప్పబడిను, ఆకాశపు తుమ్ములు విప్పబడిను, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసింది. అంటే ప్రచండమైన వర్షం. వర్షం అంటే ఆ వర్షం ద్వారా మనం బతుకుతాం, వర్షం మంచిదంటాం. కానీ ఆనాడు, ఆ కాలంలో ఎప్పుడూ వర్షం కురిపించని దేవుడు భూమి మీదనే ఏమండి రాత్రికాల సమయంలో ఏం చేస్తాయంట? ఆ యొక్క చలికి, ఆ చల్లకేమి ఇప్పుడు కూడా అండి చాలా కాలం పాటు పంటల విషయంలో మీకందరూ తెలుసు, ధనియాల పంటను ఎలా పండిస్తారంటే దానికి నీళ్లు పెట్టాల్సిన పని లేదంటారు. అవి ఏం చేస్తాయి? చలికి ఏదైతే మంచు బిందువులు వస్తాయో ఆ మంచు బిందువులకే పండుతాయంట. అలాగే ఆ కాలంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఏ పంటకు కూడా నీళ్లు పెట్టాల్సిన పని లేదండి. పంటలన్నీ నీళ్లు పెట్టక ముందే వచ్చేవి. అలా పండించే దేవుడు, వర్షాన్ని చూపించని దేవుడు. కానీ ఆ రోజు ఏం చేశాడంట? ఇదిగో నోవాహు యొక్క వయస్సు, ఒకరు వయస్సుని ఎందుకు తీసుకుంటున్నాడు దేవుడు? ఆ రోజుల్లో లెక్క పెట్టాలి కదా. ఎవరిని చూసి లెక్క పెడతాడు దేవుడు? నీతిమంతుణ్ణి బట్టే దేవుడు లెక్కిస్తాడు. దేన్ని లెక్కించాలన్నా ఈ రోజు కూడా మనం ఎవరిని బట్టి లెక్కిస్తున్నాం అంటే క్రీస్తుని బట్టి లెక్కిస్తున్నాం కాలాన్ని. క్రీస్తుని బట్టే ఎందుకు లెక్కిస్తున్నాం కాలాన్ని అంటే ఆయన నీతిమంతుడు కనుక. దేవుడు నీతిమంతునికి ఇచ్చే ప్రాధాన్యత అండి అది. దేవుడు పరిశుద్ధునికి ఇచ్చే ప్రాధాన్యత అది. దాన్ని బట్టే మనం లెక్కిస్తాం. ఇదిగో యేసుక్రీస్తుకు పూర్వం, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, అంటే బీసీ అనే ఉదాహరణ అంటాం, ఏడి అని అంటాం, క్రీస్తు శకం అంటాం. ఆ క్రీస్తు శకంలో ఎన్నో సంవత్సరంలో నేను పుట్టానండి మనం చెప్పుకుంటున్నాం. 1975 అని, 80 అని, 2025 అని చెప్పుకుంటున్నాం, కాలాన్ని లెక్కిస్తూ ఉన్నాం. ఆ విధంగా నోవాహు యొక్క ఎన్నో సంవత్సరంలో జరిగిందంట. ఈ యొక్క ఘటన ఎప్పుడు జరిగిందంటే దేవుడు చెప్తున్నాడు 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున. చూడండి, 2వ సంవత్సరం 17వ దినమున. నిన్నటి రోజు కూడా ఎగ్జామ్ రాశారండి, చాలా మంది ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జామ్ నువ్వు ఎప్పుడు రాశావు? నువ్వు ఇప్పుడు అక్కని అడిగామనుకోండి, సంధ్యక్కని, చూడండి, ఆమె ఎప్పుడు రాశారమ్మా మీరు D1 ఎప్పుడు రాశారంటే ఏం చెప్పుకుంటుందామే? నేను ఎప్పుడు రాశాను అంటే ఆమె ఏం చెప్తుంది? 2025వ సంవత్సరంన జూలై 12వ తేదీ నేను ఆదోన్లో ఎగ్జామ్ రాశాను అంటే అలాది మనం చెప్పుకుంటాం. ఫలాని రోజున విన్నావు ఎన్ని సంవత్సరాలు? అది 4 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు, 15 కావచ్చు. కానీ రాసిందాన్ని ఏం చేస్తాడు దేవుడు? లెక్కిస్తాడు. అంటే దేవుడు ప్రతిదీ లెక్కిస్తాడు, రాసిన దాన్ని కూడా దేవుడు లెక్కిస్తాడు. ఎప్పుడు కురిపించాలంటే ఈ జలాన్ని, ప్రచండమైన వర్షాన్ని 600 సంవత్సరం అంటున్నాడు అనమాట. 2వ నెల అంటున్నాడు, 17వ దినమున. ఎంతగా కురిపించావు దేవా ఈ వర్షాన్ని అంటే ప్రచండమైన వర్షం. అక్కడ 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములనియో, గొప్ప పర్వతాలు, అది ఎవరెస్ట్ మునిగింది ఆ దేవా అంటే ఏంటంటే దేవుడు మునిగిపోయింది.
ఆరావళి మునిగిపోయిందా? మునిగిపోయింది. ఏది అన్నీ మునిగిపోయాయి. అంత వర్షం ఎవరిని సంహరించడానికి? మనుషుల్ని సంహరించడానికి. మనుషుల మీద ప్రేమ చూపించాడు. ప్రేమ కురిపించిన దేవుడు ఏం చేస్తున్నాడు? వర్షాన్ని కురిపించి లేకుండా చేస్తున్నాడు. జలాలు నిన్ను సంరక్షిస్తాయి. నువ్వు దేవుని మాట వినకపోతే ఏం చేస్తాయంటే ఆ జలాలు నిన్ను లేకుండా చేస్తాయి. చూడండి జలాలు ఏం చేస్తున్నాయి. ఎందుకు జలాలు ఎవరండి? జలాలు ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నాయంటే దేవుడు మాట చెప్తున్నాడు. 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో దీనికి వారు పాత్రులే, నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవత చెప్పగా వింటే, జలములు దేవత, జలముల దేవదూత, జలముల దేవదూత, జలాలంటే దేవదూతలు. చూడండి ఇవి ఎవరికి సేవ చేస్తున్నాయంటే రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేటుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇవి సేవకులైన ఆత్మలు మనకు సేవ చేస్తున్నాయండి. ఇవన్నీ కూడా జలాలు సేవ చేస్తున్నాయండి. ఎంత బాగా సేవ చేస్తున్నాయంటే ఇప్పుడు స్నానానికి వెళ్తావు, ఏమి నీటితోనే. నువ్వు బాత్రూమ్ వెళ్ళినా, టాయిలెట్ పెట్టినా, స్నానానికి వెళ్ళినా, అంటే ఇల్లు కట్టుకున్నా, ఇల్లు తుడుస్తూ ఉన్నా, ఇల్లు కట్టు, ప్రతి విషయానికి నీకు ఆపరేషన్ జరుగుతున్నా అన్నింటిలోనూ ఎవరండి కావాల్సింది? ప్రధానమైంది నీళ్ళండి. నీళ్లు చాలా ప్రధానం. నీళ్లు చాలా ప్రధానం. ఇవన్నీ నీళ్లు నీకు ఎంతో సేవ చేస్తున్నాయి. ఈ సేవ చేసేవి నిన్ను ఏం చేస్తాయి? ఇదిగో ప్రాణాలు కూడా తీస్తాయి. కనుక మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనం బ్రతకాలి. ప్రేమైన దేవుని వల్ల దేవుని కోసం బ్రతకకపోతే జలములు ఏం చేస్తాయంటే నిన్ను శిక్షించడం కూడా వెనకాడవు. ఆ రోజు ఎంతో మందిని మేము శిక్షించాం. భూమి మీద నరుడు మొలక అనేది లేకోకుండా తుడిచిపెట్టేశాయండి అవన్నీ కూడా. కనుక దేవుణ్ణి మనల్ని దేవుని కోసం మనం బ్రతకాలి. దేవుడు ఏం చేస్తాడంట? ఏ దినానా అంటే ప్రతి దినం కూడా దేవునికి తెలుసండి. ప్రతి దినాన్ని దేవుడు లెక్కిస్తున్నాడు. మనము గుర్తించి పెట్టుకోవడం కాదు, దేవుడు గుర్తిస్తాడు. ఆ దేవుడు గుర్తించే పనులు మనం చేయాలండి. దేవుడు గుర్తించే పని ఏది? ఇదిగో ఈ వాక్యాన్ని నేర్చుకోవడం, వాక్యాన్ని ప్రకటించడం, వాక్యాన్ని గ్రహించడం, వాక్యానుసారంగా బ్రతకడం దేవునికి చాలా ఇష్టమైన పనులు ప్రియులారా. ఏమండి, ఒకప్పుడు నోవాహు దేవుని కోసం బ్రతికాడు. నోవాహులాగా నీవు కూడా బ్రతకాలి. బతకకపోతే ఏం చేస్తాయి? శిక్షిస్తాయి. ఏవివి? జలాలు. జలాలు శిక్షిస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఏమండి, నీరు అన్న వెంటనే నీకు ఏ గుణం కలిగి ఉందంటే నీరు నీ దప్పిక తీరుస్తుందండి. నీరు ఏం చేస్తుంది? దప్పిక తీరుస్తుంది. నిన్ను శుద్ధుడిగా చేస్తుందని తెలుసుకున్నాం. నీరు ఏం చేస్తుందంటే అది తెటగా కనపడతాయని తెలుసుకున్నాం. అదేవిధంగా మూడో లక్షణంగా ఏం కనిపిస్తున్నాయంటే నీరు నీ దప్పిక తీరుస్తుంది, నీకు దాహం తీరుస్తుంది. ఏమండి, దాహం తీర్చడం లేదా? దాహం అన్న వెంటనే నీరు తెచ్చుకుంటాం. దాహం వేస్తుంది అనే ఉద్దేశంతో ముందుగానే రాత్రి పడుకునే ముందే పక్కన బాటిల్ని మనం పెట్టుకుంటాం. ఈ రోజుల్లో ఎవరు ప్రయాణంతో పాటు ఏం తీసుకుపోతారు? నీరు తీసుకుపోతారు, బాటిల్స్ తీసుకుపోతారు. కనుక మరి దాహం వేసే నీవు దప్పిక, దాహం పెట్టాడు దేవుడు. పెట్టినవాడు ఎవరు? దాహాన్ని దేవుడే పెట్టాడు. దాహాన్ని పెట్టాడు. ఆ దాహాన్ని తీర్చడానికి నీటిని కూడా పెట్టాడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దాహం అనేదండి చాలా కష్టమైందండి. దాన్ని దాటాలంటే నీరే ఉండాలి, అత్యవసరం. ఈ దాహం అన్నది ఇక్కడే కాదండి, ఎక్కడైనా వేసేదే. చనిపోయిన తర్వాత కూడా దాహం ఉందని చెప్తున్నాడు ధనవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. లూకాసు వార్త 24 చూడండి. 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి, నీళ్ళల్లో ముంచి. ఎక్కడున్నాయి నీళ్లు? పరదైసులో కూడా నీళ్లున్నాయండి. పరదైసులో నీళ్లున్నాయి, భూమి మీద నీళ్లున్నాయి, పరదైసులో కూడా నీళ్లున్నాయి. ఆ నీళ్ళలో ముంచి అంటే అక్కడ కూడా మనము నీళ్లు వాడతాం. అక్కడ కూడా వేదన ఉంది, అక్కడ కూడా బాధ ఉంది, అక్కడ కూడా సంతోషం ఉంది. పరదైసులో అయితే ఆనందం, సంతోషం. ఏమండి, ఆ నీటి ద్వారా మనకు ఆనందం అన్నది కలుగుతుందండి. ఆ నీళ్లు నాకు కావాలి అంటున్నాడు ఎవరు? ధనవంతుడు అంటున్నాడు. ధనవంతుని దగ్గరికి వస్తాయా? కానీ నీరు వచ్చే అవకాశం లేదంట పిల్లలు. ఇక్కడైతే నీళ్లుండే ప్రదేశంలోనే బ్రతకాలనుకుంటారండి.
ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉందో, జలాలు సమృద్ధిగా ఉన్నాయో, ఆ ఆ ప్రాంతాల్లోనే, నదీ ప్రాంతాలలో పెద్ద పెద్ద పట్టణాలన్నీ విస్తరిల్లాయి. ఎందుకు విజయవాడ అంత పెద్ద పట్టణంగా ఉంది? ఎందుకు అనంతపురం పెద్ద పట్టణంగా ఉంది? ఇక్కడే ఎందుకుంది? మరి తాడిమర్రి ఎందుకు కాలేదు? లేకపోతే ఇంకో గ్రామం ఎందుకు కాలేదు అంటే, నీటి వసతి ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఏమైనాయి? పట్టణాలు అభివృద్ధి చెందాయి. పట్టణాలు అభివృద్ధి చెందాయి. కనుక నీటి కోసం మనుషులు ఏం చేశారంటే, నీరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో వస్తుందో ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయి. కనుక ఇక్కడ మాత్రమే కాదండి నీరు అవసరం మనకి. ఏమండి ఎక్కడ అవసరం? చనిపోయిన తర్వాత కూడా అవసరం. చనిపోయిన తర్వాత కూడా నీకు నీరుంది. నీళ్లున్న దేశానికి వెళ్ళాలి నువ్వు. ఏదది? పరదైసు, అబ్రహాము రూము అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఏమంటే ధనవంతుడు ఏమంటున్నాడు? ఇదిగో ఆ నీళ్ళ కొనను, నీళ్లు కావాలి, నీళ్ళల్లో ముంచి వేలి కొనతో నన్ను తీసుకొని రా అంటున్నాడు. నీళ్లు అక్కడైనా ఉండేది, నీళ్ళు అక్కడైనా. ఆ తర్వాత మనం వెళ్ళే చోట కూడా నీళ్లు ఉన్నాయా? ఏమండి పరదేశు చేరి నువ్వు ఎక్కడికి చేరాలి? పరలోకానికి చేరాలి. పరలోకంలో కూడా నీళ్లు ఉన్నాయా? చూద్దామండి, ఆ మాట కూడా చూద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది. చూడండి, అవి కూడా నీళ్ళు ఎలా ఉన్నాయంట? స్ఫటికము వలె ఉన్నాయంటండి. ఏం మాత్రం కల్మషం లేని నీళ్ళు. ఇక్కడన్నా భూమి మీద నువ్వు కల్మషం కలిగిన నీళ్లు చూసావేమో, అక్కడైతే ఏమండి ఆత్మలో ఉన్న ఆలోకానికి వెళ్ళే నీవు ఎలా ఉంటాయంట? మెరుస్తూ ఉంటాయంటండి నీళ్లు. మెరిసే నీళ్లు, స్ఫటికం వాది ఉన్న నీళ్లు, ఏ మాత్రం కల్మషం లేని నీళ్లు కనబడతాయంట. ఆ నీళ్లు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఎక్కడండి? రాజవీధి మధ్యన. ఏమండి ఎవరు రాజులు? ఎవరండి రాజులు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. మీరు రాజులు అంటున్నాడండి. మీరు రాజులైతే మీ మధ్య కూడా ఏమొస్తుందంట? పరిశుద్ధ జలం పారుతోందండి. మీ మధ్య పారుతోంది. ఇప్పుడు ఏ నీరు పారుతోందో తెలుసా? మనం నీరును గ్రహించడం లేదు. మీ మధ్య పారే జలమే పరిశుద్ధ జలం. అదే వాక్యం అండి. ఏమండి దేవునికి మరి పట్టణాలను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. బొంబాయిని బట్టి, ఏమండి ఢిల్లీని బట్టి, లండన్ని బట్టి నువ్వు సంతోషిస్తావేమో, కానీ దేవుడు ఆ వాటిని బట్టి సంతోషించాడు. ఎక్కడైతే వాక్యం వినబడుతుందో, ఎక్కడైతే వాక్యం గ్రహించబడుతుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు ఎక్కడ చూస్తున్నాడంటే, ఇదిగో సంఘంలో దేవుడు ఉన్నాడండి. సంఘంలో ఈ వాక్యం వినబడుతూ ఉంటే ఆ పరిశుద్ధతను చూసి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఈ వాక్యమే జీవజలం. ఇది ఏమండి ఈ జీవజలం ఎక్కడుందంటే, ఈ జీవజలం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ జీవజలం వాక్యం అన్నది ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి కూడా వచ్చింది పిల్లల. భూమి మీదకి వచ్చింది. ఒకనాడు భూమి మీదకి యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఏ రూపంలో వచ్చాడైనా? మెస్సియాగా వచ్చాడు. ఆ మెస్సియా దగ్గర చదివిన ఒక సందర్భాన్ని చూద్దాం మనము. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త అయినను 22వ వచనం చూడండి. 22వ వచనం, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ చూడండి, రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంట? రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. రక్షణ అయితే యూదుల నుండి వస్తుంది, కానీ ఆ రక్షణకు మూలం మీద ఎక్కడుంది? ఇదిగో నీటి ద్వారానే అండి. బాప్తిస్మనగా ఏమో తెలుసా? బాప్తిస్మానికి మనం ఏమల్ని వాడాలి? నీళ్ళను వాడాలి. బాప్తిస్మానికి నీళ్ళను వాడాలి. దప్పిక తీర్చుకునే కూడా ఏం వాడాలని మనం చదువుకున్నాం? నీటిని వాడుతున్నాం. దప్పిక తీర్చుకోవడానికి నీరు వాడుతున్నాం అండి. ఈ దప్పిక ఏమండి మనకు ఏ దప్పిక ఉంది? శారీరక దప్పిక. మనకున్న దప్పిక శారీరక దప్పిక. కానీ దేవునికున్న దప్పిక ఏది? ఆత్మల దాహం. దేవుడికున్న దాహం ఆత్మల దాహం. ఆ ఆత్మల దాహం కలిగిన దేవుడు ఇదిగో నీకేమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు.
వాక్యాన్ని ఇచ్చాడు కనుకనే యేసుక్రీస్తుల వారికి ఆకలి అవుతున్నా ఏం చేస్తున్నాడంట, ఆమెతో బోధిస్తూనే ఉన్నాడంట. యేసుక్రీస్తుల వారికి అవకాశం ఇస్తే 3 దినాల పాటు ఆహారం లేకుండా కూడా ఏం చెప్తాడు, వాక్యమే చెప్తాడు ఆయన. మనిషి అయితే సమయానికి పరిగెత్తిపోతావు. ఎందుకు? నువ్వు శరీరం గురించి ఆలోచిస్తున్నావు, శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నావు కనుక నువ్వు కూర్చోలేవు, కుదురు ఉండదు, మీకు ఎవరికి ఉండదు. అదే కదా ఇందాక డాడీ గారు ఏమన్నారంటే, ఆదివారం మాత్రం నువ్వు వస్తావు కనుక మీకోసం ఏం చేస్తున్నాం, ఆదివారం మాత్రమే మేము కూడా చెప్పడానికి రెడీ అయిపోయాం. అదే నువ్వు రోజు వచ్చి రోజు మేము చెప్పేవాళ్ళం అనే మాట చెప్తున్నారు. వాక్యం అనేది అంత ఇంపార్టెంట్ ప్రేమ దేవుని వల్ల. దాహాన్ని తీర్చేది అది. ఆ దాహం ఆత్మల దాహాన్ని తీర్చేది. దాహం గురించి ఒక మంచి మాట చూసి మరి ఇక్కడికి వద్దామండి. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం మొదటి మాటలో, కీర్తనల గ్రంథము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం, నీ కొరకు, ఏ దాని కొరకు, ఇదిగో ఈ నీటి కోసం అండి. వాక్యం అనే నీటి కోసం నువ్వేం చేయాలి, ఆలోచించాలి. దేవుని వాక్యం కోసం ఆలోచించాలి. అదే దుప్పైతే ఏం చేస్తుందంట, నీటి వాగుల కోసం ఆశపడుతుందంట. నీరు కావాలి, నీరు కావాలి. నీరు తాగుతుందంట. తాగిన తర్వాత అది దాహం వేసే వరకు ఏవో తినుకుంటే ఎక్కడంటే అక్కడ తిరుగుతుందంట. అంతా తిరిగిన తర్వాత నీరు ఎక్కడ తాగిందో మర్చిపోతుందంట. చాలా గుర్తుపెట్టుకుంటాయి. కానీ దుప్పికున్న అలవాటు ఏమంట, మర్చిపోతుందంట. మర్చిపోయిన తర్వాత నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని పరిగెత్తుతూ ఉంటుంది. అది ఎక్కడ పరిగెత్తుతుంది, గతమున్న చోటికి కాదు, ఎక్కడికి పరిగెత్తుందో దానికే తెలియదు. తెలియక పరిగెత్తి ఏ వైపు కంటే ఆ వైపు పరిగెత్తుంది. నీటి వాగుల కోసం ఆశపడుతుందంటాడు. కానీ మనకు ఒక దశ తెలిసిన నీవు నీటి వాగుల కోసం అది ఏ విధంగా పరిగెత్తుతుందో నీ ప్రాణం కూడా అలా పరిగెత్తే దేవునికి ఇష్టం. ఎక్కడ వాక్యం దొరుకుతుందో ఆ వాక్యం దొరికే చోటుకి ఎలా పరిగెత్తాలి, దుప్పిలాగా పరిగెత్తాలి. నువ్వు దుప్పిలాగా పరిగెత్తి ఆ వాక్యాన్ని గ్రహిస్తుంటే దేవునికి ఆనందం అండి. దేవుడి ఎందుకోసం వస్తున్నాం, మనం ఎందుకోసం నేర్చుకుంటున్నాం, నీ ఆనందం కోసం కాదంట, దేవుణ్ణి ఆనందపరచడానికి నీవు వాక్యం నేర్చుకోవాలి. దుప్పికేమో ఆనందం, నీటి వాగుల్లో నీరు తాగితే ఆనందం. నీవు కూడా ఈ వాక్యాన్ని గ్రహిస్తే ఏమవుతావు, నువ్వు సఫలమవుతావు. అతడు నీటి కాలంలో యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు కావాలంటే నువ్వు ఎక్కడుండాలి, నీటి కాలంలో యోరన నాటబడాలి. నీటి కాలువలకు దగ్గరగా మన జీవితాలు బ్రతకాలి ప్రేమ దేవుని వల్ల. రక్షణ అండి, చివరగా 4వది చూద్దాం. రక్షణ ఎక్కడి నుండి కలుగుతోంది అంటే, ఇందాక చెప్పబడుతున్న వాక్యానికి ఏమంటే రక్షణ నీటి ద్వారానే కలుగుతుంది. రక్షణ దేని ద్వారా వస్తుందంట మనిషికి, నీటి ద్వారా, జలం ద్వారా రక్షణ. జలం ద్వారా త్రాగడం ద్వారానే కాదండి, నీకు సంరక్షించే పనులే కాదు, జలం ద్వారా ఏం జరుగుతుందంటే ఆత్మకు రక్షణ జరుగుతుంది. వాక్యాన్ని గ్రహిస్తే నీకు రక్షణ వస్తుందా, వస్తుంది. అది కొద్ది వరకు మాత్రమే. బాప్తిస్మం లేకపోతే మరి నీకు పూర్తి రక్షణ లేదు. బాప్తిస్మం ద్వారానే రక్షణ వస్తుంది. మార్క్స్ వార్త 16:16లో ఉంటాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మాలి మొదటగా, అదొక పార్ట్ అది. కానీ ఏం చేయాలి, బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం ఏమంటే ఏంటండి, ఇదిగో ఐనోను అనే స్థలంలో ఒకనాడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏం చేస్తున్నాడు, అక్కడికి వచ్చిన వారిని సలీము దగ్గర ఏం చేస్తున్నాడంటే నీళ్ళల్లో వారికి బాప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ద్వారా రక్షణ అంటే నీటి ద్వారానే రక్షణ ప్రేమైన దేవుని వల్ల. ఒకనాడు మోషే అందరిని ఎక్కడ తీసుకొచ్చాడంట, ఇశ్రాయేలులందరినీ నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రంలో నడిపించక ముందే ఉన్నారు వాళ్ళందరూ కంగారు పడుతున్నారు, మాకు రక్షణ దొరుకుతుందా లేదా, జలాలు దాటలేం. ఇక్కడ చూస్తే ఫరో సైన్యం వాళ్ళని వెంబడిస్తుంది. దేవుడు ఏం చేశాడండి, ఇదిగో మోషే నువ్వు నీటిని చీల్చు అన్నాడు. అంతే, వెంటనే నీరేమైంది, ఆయన ఆజ్ఞ, మోషే ఆజ్ఞ ఇవ్వగా నీరేమైంది, చీలిపోయింది. పాయలు చీలింది ఏమండి. నీరులాగుంటే ఏమండి, నీరుగా ఉంటే ఏం చేస్తుంది, ప్రవహిస్తుంది. నీటికున్న గుణం ఏది, ప్రవహించడం. మరి ఎలా చీలింది, ఎలా ఉంది అంటే ప్రేమైన దేవుని, నీరుకు మార్పు పొందే స్వభావం ఉందండి. నీరుకి గడ్డ కట్టే స్వభావం ఉంది. నీరు ఏముంది, గడ్డ కట్టే స్వభావం. దాని గుణం వెంటనే అదంతా ఏం తెలిసిన చల్లగా మారిపోయిందండి. చల్లగా మారిపోతే ఏమైంది, గడ్డ కట్టిపోయింది.
నీరు అలా నిలబడిపోయింది. అంటే రాతి లాంటి స్వభావాన్ని అది కలిగి ఉంటుంది. మీరు చూసింటారండి, ఐస్ క్యూబ్స్ అంటాం. ఎలా ఉంటాయి అవి? గట్టిగా ఉంటాయి. అలాంటి స్వభావాన్ని దానికి ఇవ్వడంతో నీరంతా గడ్డగా నిలిచిపోయింది. వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు ఏమైనారు? దాటిపోయారు. ఆ చల్లదనంలో, ఆ మేఘం లాంటి దాంట్లో వాళ్ళకు కూడా ఏం జరిగిందంట? బాప్తిస్మ కార్యక్రమం జరిగిందంట. ఏమండి? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? బాప్తిస్మం ద్వారానే వస్తుందండి. బాప్తిస్మం ద్వారానే వచ్చింది వారికి కూడా అనే విషయాన్ని దేవుడు మరి కొరింథీలో రాయిస్తాడు దేవుడు. కనుక ప్రేమైన దేవుని వల్ల మనకు రక్షణ దేని ద్వారా కలుగుతుంది? నీటి ద్వారా. ఆ నీటి ద్వారా సంరక్షించబడే నువ్వు ఏం చేయబడాలి అంటే నువ్వు మృతి పొందాలి. ఏమండి? బాప్తిస్మం అంటే ఏమనుకుంటున్నాం మనం? ఏదోలే మనం మునిగి లేయడం అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి చూడండి, కొలసీలో ఉంటాయి మంచి మాటలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ మాట చూడండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. చూడండి, పైన మొదటి మాట చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపడం ఎక్కడ లేపడ్డాం? బాప్తిస్మంలో లేపబడ్డాం. బాప్తిస్మం ద్వారా రక్షణ వచ్చింది. ఆ బాప్తిస్మంలో నువ్వేం చేసావు? లేచావు. అలా లేచిన నీవు పైనున్న వాటిని వెతకండి. ఇంకా దేన్ని వెతకాలంట మనం? పైనున్న వాటిని వెతకండి. ఏముంది పైన? పరలోకం. ఆ పర సంబంధిగాను ఉండాలి, లోక సంబంధిగా ఉండకూడదు. లోక సంబంధులుగా ఉండి వీటిలోనే ఉంటే ఇంకెందుకండి బాప్తిస్మం పొందడం వృధా. పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి గురించి ఆలోచించండి. భూ సంబంధమైన వాటిని నిర్లక్ష్య పెట్టండి. అది అవమానమా, నిందల, ఇంకొకటి అస్సలు మనకు సంబంధం లేదు. మనకు దానితో ఏ సంబంధం అండి? అంటే యేసుక్రీస్తుల వారికి ఏం జరిగిందంట? అవమానం. కానీ ఆయన అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెడితే నువ్వేమవుతావు? క్రీస్తు వాడవైతావు. క్రీస్తు వాడవైతే నువ్వు ఎలా ఉంటే, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఉందా లేదా చూడండి మాట 3వ వచనంలో. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. క్రీస్తు యొక్క జీవం ఎక్కడ దాచబడింది? దేవుని యందు. క్రీస్తు మృతి పొందాడు, ఆయన జీవం దేవుని యందు దాచబడింది కనుక ఆ దేవుడు ఆయనకి జీవం ఇచ్చాడు, ఆయన సజీవుడుగా లేచాడు. మన జీవం కూడా ఆయనందు దాచబడింది. మనం సజీవులం కాదు, మేము మృతి పొందిన వారం అనుకుంటే మనకి ఇంకా అవమానం ఎక్కడుందండి? నువ్వు అలా బ్రతకాలండి. అదే అండి వాక్యం. సత్యమైన వాక్యం చెప్పేదేమో తెలుసా? ఎదుటి వారిని బట్టి నువ్వు మాట్లాడు. కాదు, నీ లోపల ఏముంది? లోపల వాక్యం ఉందా? లోపల పరిశుద్ధత ఉందా? దాన్ని బట్టి మాట్లాడు. ఎవరు ఏది మాట్లాడినా దానికి సంబంధం లేదు. నీకు సంబంధం లేని విషయం అండి. నువ్వు ఈ లోక సంబంధివి కాదు. లోక సంబంధివి కాకుండా నువ్వు ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళు. ఏమండి? ఒకనాడండి సమరయ స్త్రీ వచ్చింది. ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తుల వారు రక్షణ గురించి మాట్లాడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, మరి అక్కడికి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునో, నేనిచ్చు నీళ్లు, నేను ఇస్తాను, నేను ఇచ్చేదే నీళ్లు ఏమో తెలుసా? వాక్యం. ఈ ప్రపంచాన్ని బ్రతికించేది వాక్యం. నీ పుట్టుకలో నిన్ను బ్రతికించింది నీళ్ళే. నీ పుట్టుకలో నీరే, బ్రతుకంతా నీరే, వాక్యము నీరే. ఏమండి? నీకు నీరు మాదిరే ఉండమని చెప్తోంది. ఈ లోకంలో నీవు మంచి నీరుమలగా ఉండాలండి. మంచి నీరుగా నీవు ఉండాలి. స్వచ్ఛమైన వాడుగా ఉండాలి. అంటే ఏమాత్రం కల్మషం లేని వాడుగా ఉండాలి. రంగు, రుచి, వాసన ఉండవండి నీళ్ళకి. రంగు ఉందా నీళ్లకు? లేదండి. రంగును బట్టి మనం ఆలోచించకూడదు. రుచి ఉండకూడదండి. అంటే ఏ రుచి లేదంట నీళ్ళకి, వాసన కూడా లేదంట. వాటినే మనం మంచి నీళ్ళు అంటున్నాం. ఒక మంచి నీరుగా నువ్వు ఉండాలంటే ఏంటంటే యేసుక్రీస్తు నీళ్లు నువ్వు రుచి చూడాలి. ఆ నీళ్లు కావాలంటే అక్కడ ఉంటుంది మహిళ అంటుంది, ఆమె అంటున్న మాట ఏమంటే, ఆ స్త్రీ అంటున్న మాట, అయ్యా మేము ఇంత దూరం రాకుండా ఆ నీళ్ళు ఏదో మాకు ఇవ్వకూడదా? ఒకనాడు యాకోబు తవ్విన బావిలో సుకారను ఆ గ్రామంలో జరిగిన సంఘటన అండి అది. ఆ గ్రామంలో యేసుక్రీస్తుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను, ఎందుకంటే జరిగే విషయాలని నువ్వు చెప్తున్నావు. అమ్మ, నేను ఎవరో తెలుసా? దేవుని వరమును నీకిచ్చినవాడు.
ఏమండి, ఈరోజు నువ్వు తాగుతున్నావే దేవుని వరం. ఈ దేవుని వరాన్ని ఈ లోకానికి ఇచ్చినవాడైనా, ఏమండి, ఈ లోకాన్ని చేసినవాడు సృష్టికర్త ఆయన నేను అని చెప్తున్నాడు. నేను మెస్సియాగా వచ్చా, నేను రాజును, అభిషిక్తుడను నేను మాట్లాడుతున్నా అంటే ఆమె వెంటనే వెళ్ళిపోయిందండి. ఇదిగో ఏమండి, నేను చేసిన వాటివే కాదు, ఈ సృష్టిని చేసిన వాడు వచ్చాడు లోకానికి, రండి అని అందరినీ తీసుకొచ్చింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆయన ఇచ్చే నీళ్లు తాగితే ఏమంట, నీకు ఈ లోకంలో ఉన్న సమస్యలేవి కనపడవు. నీకు ఇచ్చే ఆనందం నీటిలో ఊరెడు నీటి బుగ్గ. ఏమంటే ఆయన మాటలు ఎలా ఉంటాయంట, ఊరెడు నీటి బుగ్గగా ఉంటాయి, నీటి బుగ్గగా ఉంటాయి. భార్య సమస్యలు, భర్త సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవి కాదండి. ఇది జీవితం కాదు. ఆనందించడమే జీవితం. దేంట్లో ఆనందించాలి? వాక్యంలో ఆనందించాలి. వాక్యంలో ఆనందించాలండి. వాక్యంలో నువ్వు ఆనందిస్తూ ఉంటే దేవుడు నిన్ను పోషిస్తూ సంరక్షిస్తున్నాడు ఆ విషయం నీకు గ్రహింపు ఉంటే నువ్వు ఎంతో గొప్ప ఆనందాన్ని చూడగలుగుతావు. అదే చెప్తున్నాడు ఆయన. ఏమండి, అలాంటి వాడుగా ఉంటే నువ్వు ఈ లోక సంబంధమైన విషయాల్లో మృతి పొందాలి, దేవుని సంబంధమైన విషయాల్లో నువ్వు జీవించి ఉండాలి. ఏమండి, మత్తయి సువార్త ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త, అలాగే మీరు వెలుపల మనుషులకు ఏమండి, మీరు ఎలా కనబడుతున్నారంటే దేవుడు చెప్తున్నాడు, లోకాన్ని క్రైస్తవుల గురించి మాట్లాడుతూ మనుషుల ఎదుట, ఏమండి, ఇంకొకసారి చదవక, మీరు వెలుపల మనుషులకు, చూడండి, వెలుపల మనుషులకు అంటే బయట చూసేవారికి దేవుడు ఎక్కడ చూస్తాడు? దేవుడు అంతరంగంలో చూస్తాడు. వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారే కానీ లోపల వేషధారణ అక్రమం. లోపల వేషధారణ అక్రమం. లోపలేమో సరిగా లేరు, లోపల సరిగా లేరు, మీ ఆత్మలో సరిగా లేరు. బయట వాళ్ళకేమో మంచి కనబడుతున్నారు. బయట వారికి మంచిగా కనపడడం దేవుని ఉద్దేశం కాదు. దేవునికి కనబడాలండి. నీ లోపల అక్రమం ఉండకూడదు, నీ లోపల మోసం ఉండకూడదు, నీ లోపల ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు. అదే అంటున్నాడు ఆయన. ఏముండకూడదంట? నీతి కనబడాలి. నీతి కనబడాలి అంటే మనుషులకు నీతిగా కనపడడం కాదు. మనుషులకు నీతిగా కనబడితే మనుషులు నీకు పరలోకాన్ని ఇవ్వరు. దేవుడున్న లోకం చేరాలి అంటే మనుషులకు కాకుండా ఎవరు కనపడాలంట? దేవునికే నీతిగా కనపడాలి. నువ్వు నీతిగా కనబడాలి అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకప్పుడు ఉన్నారండి పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. వారిని బట్టి యేసుక్రీస్తుల వారు ఆనందించారా? ఆయన ఏం మాట్లాడుతున్నాడు అక్కడే చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 మాటలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో. అంటే శాస్త్రులకు ఒక నీతి ఉందంట, పరిసయ్యులకు ఒక నీతి ఉందంట. ఈ నీతి మిమ్మల్ని పరలోకానికి మాత్రం నడిపించదు. మనుషులు నీతి కోరుకుంటున్నారు, మనుషులు ఎదుట బాగా కనపడుతున్నారు, మనుషులకు నీతిగా కనపడుతున్నారు. మనుషులకు నీతిగా కనపడడం వల్ల మనకు వచ్చేదేమీ లేదు. మనుషులు ఎదుట మంచిగా కనపడవచ్చు, కాదని చెప్పను, కానీ దేవుని ఎదుట నీతిగా నువ్వు కనపడాలి. అందుకే మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. నా నీతి ఏదో మీరు ఎతకండి. నీరు నీతిగా ఉంది, నేను నీతిగా ఉన్నానంటోందండి, నేను మంచిగా ఉన్నానంటోంది, నేను పరిశుద్ధంగా ఉన్నానంటోంది, నేను దాహం తీరుస్తున్నానంటోంది. కనుక నీవు నీతిగా ఉండాలి. నువ్వు నీతిగా ఉంటే దేవుని దాహాన్ని తీరుస్తావు, దేవుని ఆకలిని తీరుస్తావు, దేవునికి ఉపయోగపడతావు. మరి దేవునికి ఉపయోగపడే లక్షణాలు మరొకసారి చూద్దాం. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని దాహాన్ని తీర్చే లక్షణం ఇప్పుడు ఎవరికి ఉండాలి? నీకు ఉండాలి. రక్షించే స్వభావం నీకు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు దేనికి ఉన్నాయి? ఏమండి, నీరు కలిగి ఉందండి. నీరు కలిగి ఉంది. నీరును చూస్తున్నా, నువ్వు ప్రతిరోజు నీరు చూస్తున్నావు. నీటిని చూస్తున్నామే కానీ ఆ నీరు కూడా మనకు పాఠాలను బోధిస్తుందన్న సంగతి మనం చూడడం లేదు. నీరు బోధిస్తుందని. కనుక ప్రియమైన దేవుని వల్ల నీరు ఎలా ఉంది అంటే చెప్తుంది, మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. 6వ అధ్యాయం మత్తయి సువార్త అక్కడే 33వ వచనం చూడండి. 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును
ఆయన రాజ్యాన్ని, నీతిని ఏమండి, దేవుని నీతిని వెతకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, దాన్ని స్వతంత్రించుకోండి. ఏమండి, నీరుకు ఏముందంట? నీతి ఉంది పిల్లరా. నీరు పాఠం నేర్పిస్తోంది. నీరు సంబంధించిన పాఠం ఏం చెప్తుంది? ఇదిగో నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను తేటగా ఉన్నాను, నేను ఏం చేస్తున్నానంటే నేను రక్షిస్తూ ఉన్నాను, నేను మీ దాహాన్ని తీరుస్తున్నాను, ఈ లక్షణాలు నేను కలిగి ఉన్నాను కనుక మీరు కూడా ఈ లక్షణాలు కలిగి ఉండండి. ఏమండి, నేను పరిశుద్ధుడుగా ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఏమండి, రెండవ లక్షణం ఏం చూసాం? నేను తేటగా కనపడుతున్నాను, అద్దంలాగా కనపడుతున్నాను. ఏమండి, మీరు అందరూ ఎక్కడ చూసుకుంటారు? వెళ్ళి మిమ్మల్ని అద్దంలో చూసుకుంటారు. గతంలో ఎక్కడ చూసుకునే వాళ్ళంట? నీటిలో చూసుకునేవారంట. నీటిలో మనుషులు చూసుకునేవారు. కనుక మనం కూడా ఎక్కడ చూసుకోవాలి? నీటిలో, నీరులాగా. అంటే నిన్ను చూసి తెలుసుకోవాలి లోకం. ఏమండి, ఎవరిని బట్టి వ్రాయబడింది వాక్యం? క్రీస్తుని బట్టి. క్రీస్తు చూడండి ఎలా ఉన్నాడు? ఆయన అద్దంలాగా ఉన్నాడు. వాక్యం ఏది? అద్దం. వాక్యం అద్దం అండి. అంటే నీవు కూడా ఎలా ఉండమని చెప్తోంది? నీరు అద్దంలాగా ఉండు. నేను అద్దంలాగా ఉన్నాను, నీవు కూడా అద్దంలాగా ఉండమని చెప్తోంది. అదేవిధంగా నేను దాహం తీరుస్తున్నాను, లోకానికి అందరికీ దాహం తీరుస్తున్నాను. నీ దగ్గరకు వస్తే దేవుని దాహం తీరాలి. ఏమండి, వాక్యాన్ని కలిగిన నువ్వు, క్రీస్తును ధరించుకున్నది నువ్వు దేవుని దాహాన్ని తీర్చేవాడిగా ఉండాలండి. అలే తీర్చే మంచి పిల్లలుగా ఉండాలి. ఇంకా రక్షణ అనే గుణం, నీటికి ఏ గుణం ఉందంట? రక్షణ అనే గుణం. అది రక్షించమని ఎవరు అడుగుతున్నారు కూడా? ఇదిగోండి, పాతాళంలో ఉన్న ఎవరు అడుగుతున్నారు? ధనవంతుడు కూడా అడుగుతున్నాడు, ఆ నీటి ద్వారానే నాకు రక్షణ అని. చూసాం, గర్భస్థ దశలో నుంచి రక్షణ చూసాం, నీటిలో నుంచి రక్షణ చూసాం. ఆ రక్షణే నేనిచ్చు నీళ్లు తాగువాడని యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు కనుక ఆ రక్షణనిచ్చే జలాలు వాక్యం ఇదిగో మనలో ప్రవహిస్తే మనం కూడా ఇతరులకి రక్షణనిస్తాం. అలాంటి మంచి గుణ లక్షణాలు మనం కలిగి ఉంటే, జలానికి ఉన్న లక్షణాలు మనం కలిగి ఉంటే, ఏమండి, జలం ఎక్కడికి వేస్తే అక్కడ ఆ పాత్రలకు రూపం వచ్చేస్తుంది. జలాలు ఏ పాత్రలోకి వస్తే ఆ పాత్ర, బాటిల్లోకి వస్తే బాటిల్ రూపం, పాత్రలోకి వస్తే పాత్ర రూపం, దేంట్లోకి వస్తే ఆ గుణము అవి లక్షణం ధరించుకుంటాయి, లేదా ఆ రూపంలోకి వస్తాయి. అంటే మారిపోతున్నాయి. జలాలు ఎలా ఉన్నాయి? దాని యొక్క ఏమండి, దాని యొక్క ఏది చెప్తున్నా నేను? రూపం మార్చుకుంటున్నాయి. రూపం, జలాలు ఇంకా గడ్డగడుతున్నాయి, రూపం మార్చుకుంటున్నాయి. నీవు కూడా రూపాంతరం పొందాలి. మనిషి ఏం పొందాలి? రూపాంతర లక్షణం నాకుంది, మీరు కూడా రూపాంతరం పొందండి. రూపాంతరం క్షణానికి మారిపోతుంది. గ్లాసులోకి పోసామనుకోండి, వెంటనే ఆ రూపంలోకి వచ్చేస్తాను. గ్లాస్ రూపంలోకి వచ్చిన నీళ్ళు, చెంబులోకి వస్తే చెంబు రూపంలోకి వచ్చిన నీళ్ళు, బాటిల్లోకి వస్తే బాటిల్ రూపంలోకి వచ్చిన నీళ్ళు, వెంటనే మారిపోతుంది. అది ఏం చెప్తుందంటే, ఇదిగో నీ శరీరం కూడా మార్పు పొందుతుంది కదా. ఒకప్పుడు నువ్వు చిన్న బిడ్డ, ఇప్పుడు యవనస్తురాలు, మరి మధ్య వయస్సు, మరి వృద్ధాప్యం, నీ రూపం మారుతుంది, గ్రహించు. నీవు కూడా దేవుని రూపంలోకి మారు. ఏ రూపంలోకి మారాలని? మనిషి దైవ రూపాన్ని మీరు ధరించుకోవాలని చెప్తుంది కూడా. కనుక మనం రూపం మార్చుకునే లక్షణం కూడా మనకు కలిగి ఉండాలి. ఒకప్పుడు వాక్యం తెలియకముందు మనిషిగా ఉన్నావు, అది అజ్ఞాన దశ. ఇది జ్ఞానం ఉండే దశ, ఇది మంచి దశ. దేవుని యొక్క స్వరూపంలోకి మారితే దేవుడున్న లోకానికి మనం చేరతాం. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రమైన తండ్రి, ఎన్నో మంచి మాటలు, విలువైన మాటలు, గొప్ప మాటలు మాకు వినిపించారు తండ్రి. మీరుకున్న స్వభావాన్ని, లక్షణాలను మేము చూసాం తండ్రి. మీరు గొప్ప స్వభావాన్ని, గొప్ప లక్షణాలను కలిగి ఉంది. దానికి కారణం తండ్రి క్రీస్తు స్వభావాన్ని తండ్రి మరి మీరు ధరించుకుంది. మేము కూడా తండ్రి క్రీస్తు స్వభావాన్ని ధరించుకుని నీ దప్పిక తీర్చేవారుగా, ఆ పరిశుద్ధత కలిగి ఉండేవారుగా, ఆ అద్దం లాంటి స్వభావాన్ని కలిగి ఉండేవారుగా తండ్రి, ఈ భూమి మీద ఇతరులకు రక్షణ ఇచ్చేవారుగా తండ్రి మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యానికి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి. వారు చేస్తున్న పనిపాట్లలో తండ్రి వారికి తోడుగా ఉండండి తండ్రి. మరి ఎల్లవేళలా తండ్రి మీ పిల్లలను సంరక్షిస్తూ మంచి ఆరోగ్యాన్ని తండ్రి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి వారు చేస్తున్న పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారి రాకపోకల్లో తోడుగా ఉండి తండ్రి మీ పిల్లలను సంరక్షించి పోషించి తండ్రి. తండ్రి ఈ లోకం నుండి తండ్రి వారిని వేరు చేసి తండ్రి ఈ గొప్పదైన వాక్యంలో వారిని పెంచుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాలేకపోయిన వారు తండ్రి మరి రేపు వచ్చే వారంలో కూడా వారు రావడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్పిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.